వినుకొండ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు, వినుకొండ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్తలు సిపిఐ ముప్పల నాగేశ్వరరావు అరెస్టు చేసిన బోల బ్రహ్మనాయుడు, డౌన్ డౌన్ బోల బ్రహ్మనాయుడు, వినుకొండ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు, అంగన్వాడీ కార్యకర్తలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పల బ్రహ్మనాయుడు, అవినీతి అనకొండ బొల్ల బ్రహ్మనాయుడు, పేద ప్రజల రక్తమాంసం జరిపిస్తే బొల్ల బ్రహ్మనాయుడు గారు వినుకొండ శాసనసభ్యులు బోల బ్రహ్మనాయుడు గారికి వినపత్రానికి పోతే అక్కడ అంగన్వాడీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అదేవిధంగా బోల బ్రహ్మనాయుడు గారు వాళ్ళ కార్యకర్తల చేత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజున మేము గురజాల నియోజకవర్గం దాచేపల్లో గురజాల ఎమ్మెల్యే వినుకొండ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు గారి దిష్టి బొమ్మను ఇవాళ ఈ రోజున ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. బోల బ్రహ్మనాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం కానీ అంగన్వాడీ సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఈ విధంగా సమస్యలు డైవర్ట్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఉద్దేశించి సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. బ్రహ్మనాయుడు వినుకొండ ఎమ్మెల్యే గారు ఎమ్మటే ముప్పల నాగేశ్వరరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ఈరోజు దిష్టి బొమ్మను దగ్ధం చేసినట్టు రేపు అతను ఎదురుపడితే ఎదురుగా జనాలు రాళ్ళేసే పరిస్థితి తెచ్చుకుంటాడు. తక్షణమే ఆయన ముప్పల నాగేశ్వరరావు గారికి క్షమాపణలు చెప్పాలి. అంగన్వాడీ కార్యకర్తలు వినతి పత్రం ఇవ్వటానికి పోతే అనుచితంగా మాట్లాడిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి బూతులు మాట్లాడినందుకు, అంగన్వాడీ కార్యకర్తలకు సపోర్ట్ చేసినందుకు ముప్పల నాగేశ్వరరావు గారి మీద కక్ష కట్టి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలి. మీలా అవినీతికి పాల్పడలేదు. మీలా 3 లక్షల 5 లక్షల ఎకరం భూమిని కొనుగోలు చేసి 30 లక్షలకి జగనన్న ఇళ్ల కాలనీలకు అమ్ముకున్న చరిత్ర అతన్ని కాదు. పేదల భూములు లాక్కొని దోచుకొని వెంచర్లు వేసుకునే సంస్కృతి అతన్ని కాదు. ముప్పల నాగేశ్వరరావు గారంటే రైతు సంఘం నాయకుడిగా రైతులకి పేదలకి ఎన్నో వేల ఎకరాలు భూములు పంచిన చరిత్ర ఉంది. అలాగే రెండచింతల మండలంలో కిడ్నీ బాధితులకి పోరాటం చేసి కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు ఇప్పించిన ఘనత ముప్పల నాగేశ్వరరావు గారికి చెందింది. ఇవాళ కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళకి న్యాయం జరగటం కోసం గత 6-7 సంవత్సరాలుగా పోరాటం సాగిస్తున్న నిత్య శ్రమజీవి ముప్పల నాగేశ్వరరావు గారు కోల్డ్ స్టోరేజీలు తగలబడి రైతులు మిర్చి దండగ పడితే ఆ కమిషన్ కోర్టులో ఇవ్వకపోతే వాళ్ళ తరపున పోరాటాలు చేసి మిర్చి డబ్బులు ఇప్పించిన ఘనత ముప్పల నాగేశ్వరరావు గారిని. అలాగే నకిలీ విత్తనాలతో మిర్చి పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే తిరిగి ఇప్పించిన ఘనత ముప్పల నాగేశ్వరరావు గారిని. అలాంటి నాగేశ్వరరావు గారిని సిపిఐ పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే అడుగున నిన్ను అడ్డుకొని రేపు వినుకొండ నుంచి పారిపోయే వరకు విశ్రమం లేకుండా మీపై పోరాటం సాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీ హెల్పర్స్ ఉద్యమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా వినుకొండలో కూడా ఎమ్మెల్యే గారికి వాళ్ళ సమస్యల్ని విన్నవించుకోవడానికి ఎమ్మెల్యే గారి ఇద్దరిని దగ్గరికి వెళ్ళి మెమోరాండాలు ఇవ్వడానికి వెళితే ఆ కార్యకర్తల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని తప్పని మాట్లాడిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదన్నా ఒక సమస్య మీద మాట్లాడుతుంటే ఎదురుదాడి చేయడం అనేది సమస్యని పరిశీలించకుండా అది వైసీపీ ప్రభుత్వం కానీ బ్రహ్మనాయుడికి కానీ అది వర్తిస్తుంది. అందుకని కమ్యూనిస్టు పార్టీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయి బ్రహ్మనాయుడికి లేదు. ఎందుకంటే నాగేశ్వరరావు గారు నిరంతరం కూడా పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వ్యక్తి. విద్యార్థుల నుంచి కూడా ఎంఏ చదువుకొని కూడా ఆయన ఉద్యోగం చేయకుండా కూడా ఈ పేద ప్రజల కోసం ఉద్యమంలో ఉన్నాడు. అనేక గ్రామాల్లో పేద ప్రజలకి నివేశ స్థలాలు ఇవ్వడం కోసం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా మన గవర్నమెంట్ భూములు గుర్తించి పేద ప్రజలను సమీకరించి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ వినుకొండలో కూడా 6,000 మందికి ఇళ్ల స్థలాలు మసీదు మాన్యం ఆక్రమణలకు గురవుతుంటే పేదలందరినీ సమీకరించి
70% ముస్లింలు సమీకరించి కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇప్పించారు. ఆ ఇళ్ల స్థలాలు ఇప్పించిన దాంట్లో కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బ్యాంకులు పెట్టి పేద ప్రజలు డబ్బులు కూడా ఎగ్గొడితే అగ్రిగోల్డ్ సంస్థని ప్రజలందరినీ కూడా సమీకరించి ఏజెంట్లను సమీకరించి ఎక్కడ చరిత్రలో కూడా బ్యాంకులు ఎగ్గొట్టిగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ నాయకత్వం వచ్చిన తర్వాత మన ఏపీలోనే డబ్బులు ఇప్పించడం జరిగింది. ఇంకా రావాల్సిన డబ్బుల కోసం కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. అందుకని నువ్వు తెలుసుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నావో కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఉద్యమ చరిత్రని ఒకసారి తెలుసుకొని మాట్లాడాలని చెప్పని బ్రహ్మనాయుడు గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.